హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. అమృత కలశం ధారావాహిక జానపద నవల 6వ భాగం చెప్పుకుందాం. కుష్ఠరోగుగా మారి నివాసానికి దూరమైన మంత్రవాది వజ్రకంఠుడు దిక్కుగారక అడవిని బట్టి తిరుగుతున్నాడు. అతనికి శాప విమోచనం ఎప్పటికి కలుగుతుందో తోచకుండా ఉంది. పక్షులు చెప్పుకున్న దాన్ని బట్టి మరో పతివ్రత స్పర్శతో తాను శాప విముక్తుడైతాడనే ఆశ ఉంది. ఆ మహాపతివ్రత ఎవరో, ఏ విధంగా విమోచన కలుగుతుందో పక్షులు చెప్పుకోలేదు. ఆ స్థితిలో మంత్రం పఠించినా పట్టు ఇవ్వదు. మంత్రాలు మాయలు పనిచేయవు. ముందు శాప విమోచనం అవ్వాలి. తనకు శాప విమోచనకు ఉపయోగపడే పతివ్రత ఎవరో ఎక్కడుందో తనే తెలుసుకోవాలి. విరామం కోసం కూడా చూడకుండా ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఉండటానికి తలదాచుకునేటందుకు జానడి చోటు లేదు. చెట్ల నీడలే శరణ్యమైంది. కడుపుకి పట్టెడు మెతుకులు లభ్యపడక ఆకులు తింటున్నాడు. అలా అడవిలో గడపటం కష్టతరమైంది. జీవోత్సవంలాగా వంటినున్న పుళ్లబాధను భరిస్తూ అలమటిస్తున్నాడు. చెట్టు క్రింద కూర్చొని చిరాకుగా శరీరాన్ని గోక్కుంటూ దిక్కులు చూస్తున్నాడు వజ్రకంఠుడు. అతనికి బాటనబోయే స్త్రీ ఒకటి కనబడింది. ఆమెను కలుసుకొని కల్పించుకొని తనే ఆమెను తాకాలనుకున్నాడు. అలా తాకిన ఆమె పతివ్రత అయితే తనకు శాప విమోచనం కలుగుతుందని ఆశపడ్డాడు. ఏమండి అంటూ లేచి లేని ఓపిక తెచ్చుకొని అవస్థపడుతున్న వేగంగా నడిచి ఆమెను సమీపించాడు. ఎవరు మీరు? ఏం కావాలి అని అడిగింది ఆ స్త్రీ. నా గురించి చెప్తాను, కానీ ఇంత అడవిలో ఒంటరిగా వెళుతున్న మీరు ఎవరు? ఎక్కడికి వెళుతున్నారు చెప్పండి అని అడిగాడు వజ్రకంఠుడు. మేము బాటసారులం. నా భర్త అక్కడ కనిపించే చెట్టు కింద కూర్చొని ఉన్నారు. భోజనం చేయటానికి విస్తరాకులు ఎక్కడన్నా లభ్యపడతాయేమోనని వెతుకుతున్నాను అంది ఆమె. వజ్రకంఠుడి ముఖం వికసించింది. ఆమె భర్త భోజనానికి విస్తరి కోసం వెతుకుతున్నది. ఆనాడు సుమతి కూడా భర్తకు సేవ చేస్తూనే పతివ్రతగా తనని శపించింది. ఈనాడు ఈమె కూడా ఎవరో పతివ్రత శిరోమణి అయి ఉంటుంది అనిపించింది. అడగకూడని ప్రశ్న, నాకు అవసరమైన ప్రశ్న అడుగుతున్నాను. మీ పేరు ఏమిటో చెప్పగలరా అని అడిగాడు వజ్రకంఠుడు. నా పేరు తలుపులు అన్నది ఆమె. మీ భర్త పేరు చెప్పండి అడిగాడు వజ్రకంఠుడు. భర్త పేరు భార్య చెప్పడం మా వంశంలో అలవాటు లేదు అని సమాధానమిచ్చింది ఆమె. ఆమె ఇచ్చిన సమాధానం బట్టి ఆమె తప్పనిసరిగా పతివ్రత అయి ఉంటుంది అనుకున్నాడు. 2 అడుగులు ముందుకు వేసి, ఏమండి నన్ను ఒకసారి తాకండి అని అడిగాడు. ఛీ, పరాయి పురుషుడివి, అందులోనూ కుష్ఠువాడివి, నిన్ను తాకటమా? అపచారం. మంచి మర్యాద లేకుండా ఇంకెప్పుడు ఎవరిని ఇలా అడక్కు అన్నది కోపంతో. ఆమె ఈసడింపు విని తప్పనిసరిగా ఆమె పతివ్రత అయి ఉంటుంది అనుకున్నాడు. ఆవిడ తాకకపోయినా తనకు అవసరం కనుక తనే తాకటం మంచిది అనిపించింది. ముందు తను శాప విముక్తుడు కావాలి. వెనక ముందులు ఆలోచించలేదు. నా మాట వినండి అంటూ ఆమె చేతిని పట్టుకున్నాడు. ఆమె ఆందోళన చెందింది. ఏదో భయము ఆమె నరాల్లో ప్రవేశించింది. విడవమని అరుస్తూ చేయి విడిపించుకోవాలని ప్రయత్నిస్తున్నది. వజ్రకంఠుడు బలంగా పట్టుకోవడంతో విడిపించుకోవడం ఆమె వశం అవ్వలేదు. గత్యంతరం లేక, ఏమండి రండి, ఈ దుర్మార్గుడు నన్ను పట్టుకొని విడవటం లేదు, రండి అని గట్టిగా అరిచింది. ఆ సమీపంలోనే చెట్టు క్రింద కూర్చొని ఉన్న ఆమె భర్త విసురుగా లేచి పరిగెత్తుకొని వచ్చాడు. అతని శరీరం మీద ఉన్న పుళ్ళని చూసి అతను తాకలేకపోయాడు. చేరువలో ఎండు కొమ్మను అందుకొని వజ్రకంఠుణ్ణి కఠినంగా 4 దెబ్బలు కొట్టాడు. తప్పనిసరై ఆమె చేతిని విడిచిపెట్టాడు వజ్రకంఠుడు. ఆ ఇద్దరూ వెళ్ళిపోయాక వాళ్ళ వైపే చూస్తూ పేలవంగా నవ్వాడు. శాప విమోచనకి సమయం ఆసన్నమవక దెబ్బలు తగిలాయి, కానీ ఆమె మాత్రం పతివ్రతే అనుకున్నాడు. తను కురూపిగా కుష్ఠువ్యాధితో అలమటించకపోయినట్లయితే, వజ్రకంఠుడుగానే ఆమెను చూసినట్లయితే చిటికల మీద ఆ స్త్రీని గుహకు చేర్చి కసితీరా పగ తీర్చుకునేవాడిని కదా అని అనుకున్నాడు. కంటతడి తుడుచుకొని
చేసేది లేక చిన్నగా నడిచి వెళ్ళాడు. వికాససేన్ భటుల బారి నుంచి తప్పించుకొని చెట్ల ఊడల సహాయంతో తూనీగల్లాగా ఎగిరి వెళ్ళిన సంజయ్యి, దయామయులు అక్కడికి చాలా దూరాన ఉన్న భైరవీ నది ఒడ్డుకు చేరారు. అంతవరకు ఆ ఇద్దరూ ఒకరితో ఒకరు పెదవి కదిల్చి మాట్లాడలేదు. నది ఒడ్డున చేరిన దయామయుడు సంజయ్ను భుజం మీద చేయి ఉంచి ఆనందంతో గట్టిగా ఒత్తుతూ, ఇక మనకి భయం లేదు, ఈ ప్రాంతాలకు నరపురుగు అనేది రాలేదు అన్నాడు గట్టిగా. సంజయునికి అర్థం కాక నొసలు చిట్లించి దయామయుణ్ణి ప్రశ్నార్థకంగా చూస్తున్నాడు. నేను చెప్పింది నీకు బోధపడకపోవచ్చు. ఈ ప్రదేశం అంతా భూతాల పరిపాలనలో ఉంది. ఇక్కడ తిరిగేది దయ్యాలు, భూతాలు మాత్రమే. మనిషి అనేవాడు వస్తే అవి నమిలి మింగేస్తాయి. దయామయుడు తిరిగి అన్నాడు. మింగుతాయా? ఆశ్చర్యంతో అర్థం కానట్లు చూశాడు సంజయుడు. అంటే అవి పీక పట్టుకుంటాయి. వెంటనే నరుడు రక్తం కక్కుకొని చస్తాడు. మన పని అంతే కావాలి కదా? సందేహం కనబరుస్తూ అన్నాడు సంజయుడు. నిజానికి అంతే కావాలి గాని నా తండ్రి ప్రసిద్ధికెక్కిన భూత వైద్యుడు. దయ్యాలు, భూతాలు అతని చెప్పు చేతుల్లోనే ఉంటాయి. చిన్నగా నవ్వాడు. నేను ఆయన కుమారుణ్ణి గనక దయ్యాలతోనూ భూతాలతోనూ ఆడుకుంటాను. నేను కోరి నిన్ను తీసుకువచ్చాను. అందువల్ల అవి నీ జోలికి కూడా రావు అంటూ సంజయుని చేతి పట్టుకున్నాడు దయామయుడు. నా మీద నీకెందుకింత అభిమానం? ప్రశ్నించాడు సంజయుడు. నీ మీదే కాదు, నిష్కారణంగా బాధల్ని అనుభవించే వాళ్ళని ఎవరిని చూసినా ఆడ మగ విచక్షణ చూడకుండా అభిమానిస్తూనే ఉంటాను. అయితే వాళ్ళంతా ఇక్కడనే ఉన్నారా? లేరు. ఎవరి ప్రదేశాలకు వాళ్ళను పంపేస్తాను. నువ్వైనా అంతే. ఇష్టమైతేనే ఇక్కడ ఉండవచ్చు. నీకు ఎలాంటి లోటు కలగకుండా సోదర సమానుడిగా, ప్రాణ స్నేహితుడిగా స్వీకరిస్తాను. ఇక్కడ ఉండేటందుకు నీ మనస్సు అంగీకరించకపోతే వెళ్లాల్సిన నిర్ణీత స్థలం అంటే మీ సీమ ఎక్కడుందో చెప్పు, అక్కడికి పంపేస్తాను. ఏమైనా నా ఆతిథ్యం స్వీకరించందే వెళ్ళటానికి మాత్రం వీలుపడదు అని చెప్పి చిరునవ్వుతో సంజయుని కళ్ళలోకి చూశాడు దయామయుడు. సంజయుడు చిన్నగా ఊపిరి పీల్చుకున్నాడు. మీ తండ్రి గారి పేరు ప్రశ్నించాడు. విపత్తుడు. వస్తావా? పరిచయం చేస్తాను దయామయుడు అడిగాడు. సంజయుడు అంగీకరించినట్లు తల పంకించాడు. పద పోదాం. దయామయుడు ముందుకు నడుస్తున్నాడు. అతన్ని అనుసరిస్తున్నాడు సంజయుడు. ఒక్క మాట, మా నాన్నగారు చూపులకు భయంకరంగా కనిపిస్తాడు. ఎంత భయంకరంగా కనిపిస్తాడో అంతకన్నా ఆయన హృదయం అంత మెత్తన. అంతకంతా ఆయన మంచివాడు. ఆయన్ని చూసి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ అరవకు అని చెప్పాడు ముందుకు నడుస్తూ. అటువంటి భయాలు నాకు ఎప్పుడూ లేవు. చిన్నప్పటి నుంచి కత్తి పట్టేందుకు అలవాటు పడిన వాడిని. పిరికిదనాన్ని పొరపాటునైనా చెరువుకు రానీను. నా గురించి నీకా సందేహం అక్కర్లేదు అన్నాడు సంజయుడు. అంతటి వీరుడివి ఆ దుష్టుల చేతికి ఎలా చిక్కావు? ఏమరుపాటున. అలాగా? అయితే నువ్వే సీమకు చెందినవాడివి? వంగ సామ్రాజ్యానికి చెందినవాడిని. మహామంత్రి మాళవ్యుని కుమారుణ్ణి. నన్ను సంజయుడు అంటారు అని సంజయుడు అనగానే ముందుకు నడిచే దయామయుడు ఆగి చిత్రంగా అతని కళ్ళలోకి చూశాడు. అతను అలా ఎందుకు చూస్తున్నాడో బోధపడలేదు సంజయుడికి. నొసలు చిట్లించి పరిస్థితి అర్థం కానట్లు చూశాడు. నీ వంటి మిత్రుడు నాకు తోడుంటే లోకంలో జరిగే అన్యాయాల్ని చిటికల మీద అరికట్టగలను. ఇక నుంచి నువ్వు నా దగ్గరే నాతో కలిసి ఉండాలి. 2 భుజాల మీద చేతులుంచి అన్నాడు దయామయుడు. అతనితో ఉండేటందుకు సంజయునికి ఇష్టం లేదు. తను ప్రాణ సమానంగా చూసుకుంటున్న రాకుమారి కాత్యాయిని దక్కే వరకు విశ్రాంతికైనా తలవంచకూడదనే తీర్మానం మీద ఉన్నాడు. దానిని గురించి దయామయునితో ప్రస్తావించబోయాడు. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు మా నాన్నగారిని పరిచయం చేస్తాను పదా అనటంతోటే సంజయుడు సరేనని తలను ఆడించాడు. ఇద్దరూ భుజాల మీద చేతులు వేసుకుని వెళ్లారు. ఇద్దరూ పాడుబడిన మిద్దె ముందు ఆగారు. సంజయుడు మిద్దెను, పరిసరాల్ని పరికించి చూస్తున్నాడు. నీ సందేహం నాకు తెలుసును. ఈ మిద్దె మాత్రమే ఉండటం,
పరిసరాల్లో ఎక్కడా ఇల్లు ఉండకపోవడం నీకు చిత్రంగా ఉంది, అవునా? చిన్నగా నవ్వాడు. సంజయుడు తల ఊపాడు. ఇదే మేము ఉంటున్న భవంతి. దీని వెనక విచిత్రమైన గాథ ఉంది. రా లోపలికి వెళదాం, తిరిగి దయామయుడు అన్నాడు. శిథిలమైపోయిన భవనం చాలా చిన్నదిగా ఆకర్షణగా ఉంది, సంజయుడు అన్నాడు. చూపులకు చిన్నదిగా కనిపించినా ఇంత విశాలమైన భవనం మరెక్కడా ఉండి ఉండదనే చెప్పగలను. లోపల వందలాది గదులు, చక్కని పూలవనాలు అన్నీ ఉన్నాయి, సమాధానం ఇచ్చాడు. దయామయుడు చెప్పిన దానికి సంజయుడు చిత్రంగా చూస్తున్నాడు. అంతా చూపిస్తాను పదా, చెయ్యి పట్టుకొని అన్నాడు దయామయుడు. ఇద్దరూ భవనంలోకి అడుగుపెట్టారు. ఆ వెంటనే ప్రధాన మార్గం తలుపులు మూసుకుపోయాయి. లోపల అడుగుపెట్టిన సంజయునికి ఆ భవనం గురించిన విశేషాలు చెబుతూ తండ్రి విపత్తుడు ఉన్న గదిలోనికి తీసుకువెళ్ళాడు దయామయుడు. దయామయుని చిరునవ్వుతో చూశాడు. అతని పక్కన అదే పోలికలతో ఉన్న సంజయుణ్ణి ఆశ్చర్యంతో చూశాడు. ఇద్దరూ ఒకే రకమైన పోలిక, ఎవరితను అని పెదాల మీద చిన్నగా గొణికాడు విపత్తుడు. నాన్నగారు, మీ సందేహం నాకు తెలుసును. సమాధానం ఇవ్వబోయే ముందు ఆగి సంజయుని చూస్తూ నాన్నగారు అన్నాడు చిరునవ్వు చిందిస్తూ దయామయుడు. సంజయుడు చేతులెత్తి నమస్కరించాడు. ప్రతి నమస్కారం చేసి అక్కడే పరిచి ఉన్న చిత్రాసనం చూపించాడు విపత్తుడు. సంజయుడు దయామయులు మౌనంగా చిత్రాసనం మీద కూర్చున్నారు. సంజయుని కళ్ళు విపత్తుణ్ణి పరీక్ష చేస్తున్నాయి. బాగా లావుగా దబ్బపండు ఛాయలో ఉన్నాడు. వెడల్పైన ముఖం, వంకీలు తిరిగిన శిరోజాలు, నుదుట దట్టంగా పెరిగి ఉన్న కరిబొమ్మలకు వారధి కట్టినట్లు తీర్చిదిద్దిన కుంకుమ బొట్టు, బొట్టుపైన గంధపు పట్టీలు, విశాలమైన వక్షస్థలానికి దిష్టి తగలకుండా అడ్డుగా పెరిగి అందంగా కనపడే జుట్టు ఆకర్షణగా ఉన్నాడు. దయామయుడు తండ్రికి సంజయుని గురించి పరిచయం చేశాడు. చూపులకు రాజకుటుంబానికి సంబంధించిన వాడిలాగా ఉన్నాడు. ఏ ప్రాంతీయుడు? విపత్తుడు అడిగాడు. వంగ సామ్రాజ్య మహామంత్రి మాళవ్యుని ఏకైక పుత్రుణ్ణి తనకు తానే చెప్పుకున్నాడు సంజయుడు. అతను ఇచ్చిన సమాధానంతో విపత్తుడు విస్తుపోయాడు. క్షణం కన్నార్పకుండా సంజయుణ్ణి సందేహాస్పదంగా చూశాడు. అప్పటికప్పుడే అతని మొహము కాంతి విహీనమైంది. దయామయ సంజయుల్ని మార్చి మార్చి చూస్తున్నాడు. తండ్రి చూపుల్ని బట్టి అతడు ఏదో తెలియని సందిగ్ధంలో పడినట్లు అర్థం చేసుకున్నాడు. మన రూపాలు ఒకే మాదిరిగా ఉండడంతో మీ నాన్నగారికి ఆశ్చర్యం కలిగినట్లుంది, చిన్నగా నవ్వి దయామయునితో అన్నాడు. సృష్టికర్త చాలా విచిత్రమైనవాడు. సృష్టిలో ఇటువంటి విచిత్ర నాటకాలు అప్పుడప్పుడు సృష్టించి మన చేత అప్పుడప్పుడు ఆడిస్తూనే ఉంటాడు. మా రెండు బొమ్మల్ని ఒకేసారి ప్రాణం పోసి ఒకేసారి విడివిడి మాతృగర్భాల నుంచి ప్రపంచంలో పడవేసి ఉంటాడు, తిరిగి అన్నాడు సంజయుడు. దిగ్భ్రాంతి చెందిన విపత్తుని పెదాల మీద కృత్రిమంగా చిరునవ్వు దొర్లింది. అవునన్నట్లు తల ఊపాడు. కానీ అంతరంగంలో ఏదో సమస్య కలత పెడుతూనే ఉంది. తలవకూడదనుకున్న గతము కళ్లకు కట్టినట్లు స్ఫురణకు వచ్చింది. ఆలోచిస్తున్నాడు. ఘడియల మీద విపత్తునిలో వచ్చిన మార్పును పసికట్టాడు దయామయుడు. సంజయ్ను చూసిన తక్షణము మార్పు రావటంలో ఏదో నిగూఢ రహస్యం దాగి ఉన్నదని తలిచాడు. కానీ ఆ సమయంలో తండ్రిని అడగటం అంత సమంజసమైన పని కాదని అనుకున్నాడు. సంజయుని చేయి పట్టుకొని, మిత్రమా, మిద్దెలోని గదులను ఇక్కడ తిరిగి విచిత్ర శక్తులన్నీ చూపిస్తాను పదా అని అన్నాడు. నాన్నగారు, సంజయునికి మన నివాసమంతా చూపించి వస్తాను, తండ్రి వంక చూస్తూ అన్నాడు దయామయుడు. విపత్తుడు తల ఊపాడు. సంజయుడు దయామయులు అక్కడి నుంచి వెళ్లారు. గదిలో నుంచి వెళుతున్న ఆ ఇద్దరినీ తలదిప్పి రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. మరిచిపోయిన గతము స్ఫురణకు వస్తున్నది. ఆనాడు మాఘ శివరాత్రి. విపత్తుడు వంగనగరంలో భూతవైద్యం చేసే నిమిత్తం వెళ్ళి తిరిగి తన స్వస్థలానికి ప్రయాణమై వెళుతున్న సమయం అది. ఒక దొంగ పసివాణ్ణి అడవిలోకి ఎత్తుకు వెళ్ళి అతని వంటి మీద ఉన్న నగలను
ఒక్కొక్కటే హస్తగతం చేసుకుంటూ విపత్తుని కంటపడ్డాడు. సువర్ణం మీద ఉన్న ఆశతో పసివాణ్ణి ఎక్కడి నుంచో అపహరించి తెచ్చాడని గ్రహించాడు. అక్కడ ఉన్న పెద్ద చాటున నక్కి అతని మీదకి మొండి అనే దెయ్యాన్ని పంపాడు. ఆ దెయ్యము బాలుని ఆవేశించింది. పొత్తిళ్లలోని బాలుడైనా దొంగను వెక్కిరించడము, కాళ్ళతో తన్నటము, చేతులతో గిచ్చడము మొదలుపెట్టాడు. అన్నింటికన్నా మించినది మాట్లాడటం. దొంగ వెధవ, నా వస్తువులను అపహరించావో నువ్వు నీ పిల్లలతో మాడి మసాయి తీరుతావు, జాగ్రత్త. నేను పసివాణ్ణని, నోరు లేని వాణ్ణని ఎత్తుకువచ్చావు. నేను పుట్టింది కొందరిని నాశనం చేయటానికే. నగలు అపహరించుకుపోయావా, ముందు నిన్నే నాశనం చేస్తాను, జాగ్రత్త అన్నాడు పసివాడు. పసివాడు మాట్లాడటము దొంగలో ఆశ్చర్యము, అంతకు మించిన భయము కలిగించింది. చెట్టు చాటున నక్కి ఉన్న ప్రఖ్యాత భూతవైద్యుడు విపత్తుడికి ఆనందమనిపించింది. ఎవరు ఏ పని చేసినా మంచిగాని చెడుగాని ఆలుబిడ్డల్ని పోషించుకునేటందుకే కదా. పసివాడు సామాన్యుడు కాదు. మాట్లాడటము, కొట్టడము, తనటము వింతగా ఉంది. అందులోనూ మా వంశాన్ని నాశనం చేస్తానంటున్నాడు. అందులోనూ ముందు తననే నాశనం చేస్తాడుట. ఆ నగలు కాకపోతే వేరే నగలు దొరకపోవు అని తలచాడు. కొరివితో తలగొక్కోవటం అవివేకం అనిపించింది. అక్కడ ఎక్కువసేపు ఉండటం కూడా మంచిది కాదనిపించింది. వంటి నుంచి తీసిన నగలు పసివాడి పొట్ట మీదనే పెట్టి ఆ దొంగ అమిత భయంతో వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తాడు. విపత్తుడు పంపిన దయ్యాన్ని పసివాడి నుంచి వేరు చేశాడు. 2 అంగల్లో పసివాణ్ణి చేరాడు. ముద్దులు ఒలికే పసివాణ్ణి చంకన ఎత్తుకొని ముద్దుల వర్షం కురిపించాడు విపత్తుడు. విపత్తునికి చిన్నప్పటి నుంచి కూడా భూతవైద్యం చేయటం అలవాటు. ఎటువంటి దెయ్యాన్ని అయినా, ఏ రకమైన భూత పిశాచాలనైనా ఇట్టే అదుపులోకి తీసుకొని ఇష్టం వచ్చినట్లు ఆడించేందుకు అలవాటు పడ్డాడు. వివాహం చేసుకొనని అస్ఖలిత బ్రహ్మచారి. అలాగని కంటబడిన స్త్రీలను వెంటబడి వేధించేవాడు కాదు. తనేమో తన భూతవైద్యమేమో మనిషి మంచివాడు, మనస్సు మంచిది, చూపులకు మాత్రం గంభీరంగా అందరూ చెడు స్వభావం కలవాడు అనుకునేటట్లు కనబడతాడు. పెళ్లి మీద ఇష్టం లేక బ్రహ్మచారిగా ఉండిపోయినా పసిపిల్లలు అంటే ఎంతో ముద్దు, వర్ణనాతీతమైన అభిమానం. తనకు పెళ్లి కాకపోయినా తను సంపాదించింది అనుభవించేటందుకు, తన వంశాన్ని వృద్ధి చేసుకునేందుకు ఎవరినైనా పెంచుకోవాలని ఆరాటపడేవాడు. అందు గురించి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎందరో తమ బిడ్డల్ని అతని కాళ్ళ దగ్గరకు తీసుకువచ్చారు. ఎందరి బాలుల్ని చూసినా తృప్తి కలిగేది కాదు, పెంచాలనే ఆసక్తి ఉండేది కాదు. ఎప్పటికైనా తనను ఆకర్షించిన బాలుడినే చేరదీసి పెంచాలని నిర్ణయానికి వచ్చాడు. ఇలా చాలా కాలం నుంచి ఆశ పెట్టుకుని ఉన్న విపత్తుడికి అడవిలో దొరికిన బాలుడి మీద అప్పటికప్పుడే అభిమానం కలిగింది. బాలుడిని ఒడిలోకి తీసుకొని చుట్టూ పరికించి చూశాడు. ఎందుకైనా మంచిదని బాలుణ్ణి భుజం మీద వేసుకొని అక్కడే ఉన్న చెట్టు చాటుకి వెళ్ళాడు. అతని వస్తువులన్నీ మూటకట్టి దాచే సంకల్పంతో బాలుని మెడలో మిగిలి ఉన్న బంగారు పతకం గల వంటిపేట గొలుసును తీశాడు. పతకము చిన్న భరిణిగా ఉన్నట్లు కనిపించింది. పైన వంగ సామ్రాజ్యం చిహ్నమైన గులాబీ పుష్పం గుర్తు చెక్కబడి ఉంది. మూత తెరిచాడు. లోపల కవల పిల్లల్లో ఒకడని, మంత్రి కుమారుడని అక్షరాలు చెక్కబడి ఉన్నాయి. రెప్పపాటు కాలం యోచించాడు. ఏదో నిర్ణయానికి వచ్చి శరీరాన్ని తేలిక చేసుకుంటూ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. నగలన్నీ వస్త్రంలో ఉంచి మూటకట్టాడు. తక్షణము బాలుణ్ణి నగల మూటని తీసుకొని అమిత ఉత్సాహంతో తన గుర్రం మీద ఎక్కి విసురుగా గుర్రాన్ని పరిగెత్తించాడు. తన నివాసానికి చేరాడు. నగల మూటను నిర్ణీత ప్రదేశంలో భద్రంగా దాచి ఉంచాడు. అవి తన అనుమతి లేకుండా ఎవ్వరూ ఎట్టి స్థితిలోనూ బయటకు తీయకుండా ఉండేటందుకు అక్కడ 2 చెంచు దయ్యాల్ని కావలి ఉంచాడు. బాలుడిని తన పుత్రుడిగా స్వయం శ్రద్ధ మీద పెంచుకున్నాడు. ప్రాణ సమానంగా పెంచబడుతున్న బాలుడు దినాభివృద్ధి చెందుతున్నాడు. తను పెంచే బాలుడు పెంపుడు కొడుకని ఎవ్వరికీ తెలియనివ్వలేదు.
తన బిడ్డని తల్లి అతను పుట్టిన 6 మాసాలకి మరణించిందనే చెప్పేవాడు. తన నివాసాన్ని సంచారం లేని నదీ తీరానికి మార్చాడు. అక్కడే అతన్ని పెంచి పెద్ద చేశాడు. అన్ని విద్యలు నేర్పాడు. కానీ భూత వైద్యం మీద అతనికి ఉత్సాహం ఉండనందున అది మాత్రం నేర్పలేదు. దయామయుడు అని నామకరణం చేయటంతో తల్లిదండ్రులు పెట్టిన నామం మరుగున పడిపోయింది. ఏ ఏ విద్యల్లో ఎవరెవరు ప్రావీణ్యత సంపాదించారో వాళ్లను తీసుకువచ్చి వారి చేత శిక్షణ ఇప్పించాడు. ఇంత చేసినా రూపురేఖలు మాత్రం మార్చలేకపోయాడు. దయామయుడు అని పిలువబడే తన కుమారుడు మంత్రి కుమారుడుగా అక్కడికి వచ్చిన సంజయుడు కవల పిల్లలని తేలిగ్గా తెలుసుకోగలిగాడు. పోలికల్ని బట్టి మాత్రమే కాదు, మాట తీరు, మనిషి నడత అన్నీ ఒకరినొకరు పోలి ఉన్నారు. ఈ రహస్యం బయటపెడితే తను ప్రాణ సమానంగా పెంచే దయామయుడు తనకు దూరమవుతాడు. తన ఆశలు నీట కలుస్తాయి. ఆశా సౌదాలు అగాధ పతనాలైతాయి. ఏమైనా రహస్యంగానే తన పెదాల మధ్యనే క్షీణించుకుపోవాలనుకున్నాడు. విశాలమైన తన నివాసం అంతటిని చూసి రావటానికి వెళ్ళిన సంజయ దయామయులు తిరిగి రాకుండానే తానే వాళ్ళున్న చోటుకు వెళ్ళటం మంచిది అనిపించింది. అక్కడే ఆ ఇద్దరికీ సరైన సమాధానం చెప్పి వేరు చేయటం తన భవిష్యత్తుకి ఆరోగ్యం అనిపించింది. వేగంగా అక్కడ పని పూర్తి చేసుకొని అవతలగా పళ్ళం నిండా ఉన్న బూడిదను గుప్పెడు తీసి నేలకేసి కొట్టాడు. ఆ వెంటనే జడలు విరబోసుకున్న భూతం పెద్ద పెట్టున వెకిలిగా నవ్వుతూ ప్రత్యక్షమైంది. నడుం వరకు మనిషి ఆకారంలో ఉన్న ఆ ఆడభూతము క్రింద నడుం వరకు చర్మం లేదు. ఎముకలతో ఉన్న కాళ్ళు మాత్రం వేలాడుతున్నాయి. విపత్తుడు గట్టిగా నవ్వి, నా కుమారుడు దయామయుడు, వాడితో ఉన్న కొత్తవాడు ఎక్కడ ఉన్నారు అని అడిగాడు. జడలభూతము మళ్ళీ నవ్వింది. మిద్దెనంతటినీ చూసి ఇప్పుడే నదిలో స్నానం చేయటానికి వెళ్ళారు అని చెప్పింది భూతం. విపత్తుడు తన బొంగ మీసాలను గర్వంతో మెలితిప్పుకున్నాడు. పిలిచిన భూతాన్ని తిరిగి పంపేశాడు. తక్షణం తను అక్కడికి బయలుదేరి వెళ్ళాడు. విపత్తుడు వెళ్ళేసరికి ఆ ఇద్దరూ అమితోత్సాహభరితులై నదీ మధ్యమానికి వెళ్ళి ఈదులాడుతున్నారు. విపత్తుడు నిలిచి ఆ ఇద్దరిని కళ్ళార్పకుండా చూస్తున్నాడు. నదీ మధ్యమున ఈదులాడే ఆ ఇద్దరూ విపత్తుడిని చూసి విసురుగా ఈదులాడుతూ ఒడ్డునకు చేరారు. నవ్వుతూ విపత్తుడిని సమీపించారు. అబ్బాయిలు, కాలం సరిలేదు. జలుబు చేస్తే తర్వాత అవస్థపడాలి. వళ్ళు తల తుడుచుకోండి అన్నాడు ఇద్దరి భుజాల మీద చేతులు ఉంచి. విపత్తుడు చెప్పినట్లు ఆ ఇద్దరు వెంటనే తలలను వంటిని తుడుచుకున్నారు. తదుపరి ముగ్గురు నివాసానికి వెళ్లారు. భోజనము వగైరాలు ముగించుకున్న పిదప తీరికగా కూర్చొని సంజయుని వివరాలన్నీ అడిగి తెలుసుకున్నాడు. ఏమైనా సంజయుడు రాకుమార్తె కాత్యాయని కోసం వెళ్లాలన్న అభిప్రాయం వెలుబుచ్చాడు. దయామయుడు అతన్ని అక్కడ ఉండమని పట్టుబట్టు కూర్చున్నాడు. అసలు రహస్యం బయట పెట్టకపోయినా వాళ్లల్లో ప్రవహించే ఒకే రక్తము ఆ ఇద్దరి మధ్యన ఆప్యాయతని అప్పటికే పెంచింది. ఒకరంటే ఒకరికి ఎనలేని ప్రేమాభిమానం బయలుదేరింది. పరిస్థితుల ప్రభావం ముదరకుండా ముందు ఆ ఇద్దరిని విడదీయటమే విపత్తుని కర్తవ్యం. దయామయుణ్ణి సమాధానపరిచాడు. అనంతరము సంజయుని చూస్తూ, సంజయ, కార్యభారము భుజాల మీదుండగా నిన్నిక్కడ ఉండమని కోరటం కూడా తెలివి తక్కువ. మనస్సు ఉంచమని పోరాడుతున్నా మనిషి యొక్క బాధ్యత పంపేయమని ప్రోత్సహిస్తున్నది. సమవయస్కులను ఒకే రకమైన రూపసంపద కలిగిన వాళ్ళు కనుక నిన్ను ఇక్కడే ఉండిపోమ్మని మా దయామయుడు కోరవచ్చు. నువ్వు ఉందామని ఆలోచించను వచ్చు. కానీ ఈ సందర్భంగా నాది ఒక్కటే సలహా. నీవు బయలుదేరి వెళ్ళు. నీ ప్రేమను పవిత్రంగా స్వీకరించిన రాకుమారి కాత్యాయిని చేజిక్కించుకో. తలచిన కార్యం ముందు నెరవేర్చుకుంటే తదుపరి నువ్వే కాదు, నీ ప్రేయసి కాత్యాయనితో కూడా వచ్చి ఇక్కడ ఉండవచ్చు. ఒకరోజు కాదు, ఎల్లకాలం ఇక్కడనే కలిసి ఉన్నా నాకు అభ్యంతరం లేదు. అందును గురించి నేను కానీ నా కుమారుడు నీ మిత్రుడు అయిన దయామయుడు కానీ ఎలాంటి అభ్యంతరాన్ని చూపము. ఆగి దయామయుడిని చూశాడు.
దయామయుడు సందిగ్ధంగా విపత్తుణ్ణి చూస్తున్నాడు. దయామయ, ఏమిటి నీ ఆలోచన? తిరిగి ప్రశ్నించాడు విపత్తుడు. మీ మాటకు ఎదురు చెప్పేటందుకు ఎప్పుడూ అలవాటు పడలేదు కదా నాన్నగారు. కానీ మనస్సులు కలిశాయి కనుక చెబుతున్నాను. ప్రాణమిత్రుడు సంజయునితో వెళ్ళి సహాయపడాలని అనిపిస్తున్నది దయామయుడు అన్నాడు. విపత్తుడు చిన్నగా నవ్వాడు. వెర్రివాడా, దయామయుని భుజం పట్టి వత్తుతూ, యువరక్తం, ఆవేశం అలాగనే అనిపిస్తుంది అంతే. అందువలన తటస్థపడే చెడు ఫలితాలని గురించి మాత్రం ఆలోచించాలనిపించదు తిరిగి అన్నాడు. దయామయుడు సంజయుడు ఒకరినొకరు అర్థమవునట్లు చూసుకున్నారు. సంజయ, నువ్వు తలచిన పనులు నిరాటంకంగా నెరవేరుతాయి. నీ ఆశయం సిద్ధించేటందుకు వేగంగా నువ్వు నీకు కాబోయే సతీ సమేతంగా తిరిగి వచ్చేటందుకు సిద్ధంగా ఉండు. ఇక్కడ మీ నూతన దంపతులకు ఘనంగా స్వాగతం చెప్పేటందుకు ఏర్పాట్లు చేస్తాను. మార్గమధ్యంలో నీకు ఎటువంటి ఇబ్బంది వాటిల్లకుండా ఎప్పటికప్పుడు తినుబండారాల్ని అందిస్తుంది ఒక శక్తి. ఆ శక్తిని వెనక్కి తిరిగి ఎప్పుడూ చూడకు, భయపడకు అన్నాడు విపత్తుడు. ఎవరా శక్తి? ప్రశ్నించాడు సంజయుడు. ప్రత్యేక భూతం, అన్ని విధాల సహాయకారిగా ఉంటుంది నవ్వుతూ అన్నాడు. సంజయుడు తలను పంకించి పక్కన ఉన్న దయామయుడిని చూశాడు. దయామయుడు సమాధానంగా చిన్న చిరునవ్వు విసిరాడు. విపత్తుడు లేచి నిలబడ్డాడు. అతనితో పాటు సంజయ, దయామయులు కూడా నిలబడ్డారు. నేను పూజా మందిరానికి వెళ్ళి నీతో పంపే శక్తిని ఏర్పాటు చేసి వస్తాను. ఈలోగా మీరు మాట్లాడుతూ ఉండండి అని వాళ్లను సమాధానం కోసం నిరీక్షించకుండా, నేను పూజా మందిరానికి వెళ్ళి నీతో పంపే శక్తిని ఏర్పాటు చేసి వస్తాను. ఈలోగా మీరు మాట్లాడుతూ ఉండండి అని వాళ్ళ సమాధానం కోసం నిరీక్షించకుండా వెళ్ళాడు విపత్తుడు. అమృత కలశం 6వ భాగం కథ సమాప్తం. రేపు 7వ భాగం కథ విందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.